హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ 12 సంవత్సరాల పాపకి నేను ఫ్రాక్ కటింగ్ చేస్తున్నాను. లెంత్ 13 ఇంచులు. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత మనం నడుము లూజ్ తీసుకోవాలి. ఇక్కడ నడుము లూజు నాకు 8 ఇంచులు వచ్చింది. తర్వాత 2 ఇంచులు నడుము కుట్ల కోసం తీసుకోండి. షోల్డర్ దగ్గర 6 ఇంచులు తీసుకోండి. పెద్దవాళ్ళకైతే 7 ఇంచులు తీసుకోండి. చిన్న వాళ్ళకి 6 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ 3 ఇంచులు గల్ల కోసం తీసుకోండి. 3 ఇంచులు షోల్డర్ దగ్గర తీసుకోండి. ఇక్కడ కిందికి వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఈ విధంగా డబ్బాకారం మార్క్ చేసుకోండి. చంక లెంత్ నేను 5 తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. కొంచెం లావు ఉంటే 5.5 తీసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. మనకి కట్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది. మీ దగ్గర ఇలాంటి స్కేల్ లేకపోతే చేత్తోటైనా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ పెట్టుకోండి. వేరే షేప్ కావాలనుకుంటే వేరే షేప్ పెట్టుకోండి. నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. ఈ విధంగా నీట్గా లైన్ డ్రా చేసుకోవాలి. నేను వెనకాల కూడా రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. అందుకే 2 వేసి కట్ చేస్తున్నాను ఒకటేసారి. ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకోండి. ఈ విధంగా 2 ఇంచులు తీసుకోండి. డబ్బా షేప్ లాగా డ్రా చేసుకోండి. 2 ఇంచెస్ తీసుకొని మీకు దీంట్లో ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ డ్రా చేసుకోండి. డ్రాప్ షేప్ డ్రా చేసుకోండి. ఈ విధంగా మీకు వేరే కావాలనుకుంటే వేరే కూడా డ్రా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సారీ పీస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఎంత లెంత్ కావాలో అంత. నేను శారీని ఫ్రాక్ కుడుతున్నానండి. ఇది వచ్చేసి కొంగు సైడు. కొంగుని నేను ఫ్రంట్ పార్ట్కి వేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ పైన. ఈ విధంగా నేను పీస్ కట్ చేసి తీసుకున్నాను. ఈ విధంగా మంచిగా సెట్ చేసుకోండి. మంచిగా సెట్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోండి. మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా మనం లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.